నిజమైన రౌడీలు వీళ్ళు నిజంగా రౌడీలు అయితే వీళ్ళకి ఇంత కాలం పట్టేది కాదు అసలు. ఇన్ని సార్లు వాళ్ళకు ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది కాదు. వాళ్ళ తండ్రుల దగ్గర నుండి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎదిగే వాళ్ళు వాళ్ళ రౌడీజంతో. ఈ రోజు మన నవీన్ యాదవ్ అన్న అనేది జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు. జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు, అమ్మలకు పెద్ద కొడుకు, అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ ఇచ్చే తల్లిగారి ఇల్లు పుట్టినిల్లు ఈ శ్రీశైలము అన్న వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు. కాబట్టి పెద్ద కొడుకును మళ్ళంటే అక్క చెల్లెలకు ఆసరగా ఉండే తమ్ముడిని పట్టుకొని రౌడీలు అంటున్నారు. అంటే నిజమైన రౌడీలు వాళ్ళలే ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్న నిజమైన రౌడీలు. కానీ నవీన్ అనే రౌడీ కాదు. రౌడీ అయి ఉంటే గనక ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరు కూడా డబ్బులు ఇస్తేనే వస్తామని బేరమాడుకున్న వాళ్ళు కాదు. ప్రేమతో స్వచ్ఛందంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినారు సినీ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఇప్పుడు వస్తున్న సమస్యలు, మొన్ననే స్ట్రైక్ జరిగింది, 40 రోజుల స్ట్రైక్ ఆపిచ్చినారు. ఎంతో అన్న మాకు ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నారని ఒక్క ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ వచ్చినా గానీ అర్ధరాత్రైనా నేనున్నా అమ్మని ఒక అన్నగా వాళ్ళకి తోడెళ్ళిన చరిత్ర మన నవీన్ అన్నకు ఉన్నది. ఒక్క సినీ ఆర్టిస్ట్ లకు ఏదైనా కష్టం వచ్చింది, అన్న నాకు జరిగిందంటే రెండు 10,000 ఇస్తున్న తమ్ముడు వెళ్ళిపో, తర్వాత నేను దవాఖానకు వస్తా అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఒక లీడర్ గా ఎవ్వరు అనుకోవట్లేరు. మా ఇంటి మనిషిగా అనుకుంటున్నారు. మా ఇంటి మనిషిని పట్టుకొని రౌడీలు అంటే మేము కూడా రౌడీలమే కదా, మరి మా ఓట్లు మీకెందుకు? అవసరం లేదు కదా. రౌడీలు అన్నప్పుడు రౌడీల ఓట్లు మీకు అవసరం లేదు. మా ఇంటి ముందరికి రౌడీలు ఓట్లు కావాలని చెప్పేసి రాజకీయ నాయకుడు రావద్దు. దయచేసి మేము రౌడీలు అనుకున్నప్పుడు జూబ్లీస్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో ముందరికి ఎవరు కూడా ఓటు వేయమని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రావద్దు. సిగ్గుసేరం ఉంటే వాళ్ళకి అంతే. కబ్జాలు అని అంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకే అసలు అనుభవం లేకపోయినా, భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను తీసుకొచ్చి మీరు నిలబెట్టి రోడ్డు మీద ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చేసిన ప్రతి ఒక్క దొంగతనం ఏందో ఆ ఇంట్లో దాగి ఉంది. కాబట్టి వేరే వాళ్ళు వస్తే మీకు అది సందు దొరకదని చెప్పేసి నానా మాటలు, నానా నిందలు, ఈ సత్యంగా వైట్ పేపర్ లాంటి నవీనన్న మీద పిచ్చి గీతలు గీసి మీరు ఆ ఇంట్లో జొరపడి కావాల్సిన నిధి దోచుకోవడానికే మీరు ఈ రోజు మాగంటి సునీతమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సరే, మరి మాగంటి సునీతమ్మని సపోర్ట్ చేస్తుంది రూల్ ప్రకారం అన్నప్పుడు, సింపతి అన్నప్పుడు మాగంటి గోపినాథ్ అన్న ఎట్లా చనిపోయిండు? ఏదైనా పార్టీ కోసం కష్టపడుతూ చనిపోయిందా? ప్రజల కోసం చనిపోయిందా? ప్రజలతో హత్య చేయబడి చనిపోయిందా? ఎట్లా చనిపోయిండు? అట్లా అనుకుంటే రూల్ ప్రకారం రావాల్సింది మాగంటి అన్న గోపినాథ్ అన్న పెద్ద భార్య కదా టికెట్ రావాలి. మరి ఈమె కేరే ప్రకారంగా టికెట్ ఇచ్చిండ్రు. ఆమె కూడా అసలు యాజ్ రూల్ ప్రకారం మన తెలుగు సంప్రదాయ ప్రకారం పెద్ద భార్య కదా, మరి ఈమెకే ఎందుకు ఇచ్చిండ్రు? అంటే అన్నతో పాటు ఈమె ఉంది, ఆమె మొత్తం ఏమి తెలుసు లొసుగులు కాబట్టి ఈమెను పెట్టుకొని మీరు ముందుకు పెట్టుకొని ఇది చేస్తున్నారు. సరే, ఈమె గెలవదని తెలిసిండ్రు. ఇప్పుడు ఏమైంది? విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళిండు, విష్ణన్న దగ్గరికి వెళ్ళిండు. ఆయన కూడా గెలవనంటే అంటే రాజకీయం మీ చేతిలో ఉంది అని చెప్పేసి మీరు ఎటు పడతారు నాటకం ఆడి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ బీఫామ్ ఎవరికి ఇస్తారు? ఒకరికి ఇస్తారు. మీరు ఇద్దరికి ఇచ్చిండ్రు. ఏంది లుచ్చ రాజకీయం, లంగా రాజకీయం, ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని రాజకీయాలు మీరు చేస్తున్నారు. నవీన్ అన్నకు ఒకటే తెలిసింది, నీతిగా ఉంటే 10 సంవత్సరాల కన్నా నేను గెలుస్తా, ఇంకొక 10 సార్లు నేను కష్టపడతా, కష్టం చేసే సత్తా ఉన్నది. రేపు ఒకవేళ 100%, 100కి 200% గెలుస్తాడు. విధి అంటారు చూడు, అంటే ఒకవేళ లేకపోయినప్పటికైనా గానీ ఇదే నవీన్ యాదవ్ అనే ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, ప్రజలతోనే మమేకమై ఉంటాడు. చివరి ఊపిరి వరకు కూడా జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు తప్ప ఆయన సొంత వాళ్ళు కాదు. ఆయన బంధువులు మేమే, ఆయన బంధువులు, జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు. నిజమైన రౌడీలు వీళ్ళు నిజంగా రౌడీలు అయితే వీళ్ళకి ఇంత కాలం పట్టేది కాదు అసలు. ఇన్ని సార్లు వాళ్ళకు ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది కాదు. వాళ్ళ తండ్రుల దగ్గర నుండి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎదిగే వాళ్ళు వాళ్ళ రౌడీజంతో. ఈ రోజు మన నవీన్ యాదవ్ అన్న అనేది జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు. జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు, అమ్మలకు పెద్ద కొడుకు, అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ ఇచ్చే తల్లిగారి ఇల్లు పుట్టినిల్లు ఈ శ్రీశైలము అన్న వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు. కాబట్టి పెద్ద కొడుకును మళ్ళంటే అక్క చెల్లెలకు ఆసరగా ఉండే తమ్ముడిని పట్టుకొని రౌడీలు అంటున్నారు. అంటే నిజమైన రౌడీలు వాళ్ళలే ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్న నిజమైన రౌడీలు. కానీ నవీన్ అనే రౌడీ కాదు. రౌడీ అయి ఉంటే గనక ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరు కూడా డబ్బులు ఇస్తేనే వస్తామని బేరమాడుకున్న వాళ్ళు కాదు. ప్రేమతో స్వచ్ఛందంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినారు సినీ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఇప్పుడు వస్తున్న సమస్యలు, మొన్ననే స్ట్రైక్ జరిగింది, 40 రోజుల స్ట్రైక్ ఆపిచ్చినారు. ఎంతో అన్న మాకు ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తున్నారని ఒక్క ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ వచ్చినా గానీ అర్ధరాత్రైనా నేనున్నా అమ్మని ఒక అన్నగా వాళ్ళకి తోడెళ్ళిన చరిత్ర మన నవీన్ అన్నకు ఉన్నది. ఒక్క సినీ ఆర్టిస్ట్ లకు ఏదైనా కష్టం వచ్చింది, అన్న నాకు జరిగిందంటే రెండు 10,000 ఇస్తున్న తమ్ముడు వెళ్ళిపో, తర్వాత నేను దవాఖానకు వస్తా అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఒక లీడర్ గా ఎవ్వరు అనుకోవట్లేరు. మా ఇంటి మనిషిగా అనుకుంటున్నారు. మా ఇంటి మనిషిని పట్టుకొని రౌడీలు అంటే మేము కూడా రౌడీలమే కదా, మరి మా ఓట్లు మీకెందుకు?
అవసరం లేదు కదా. రౌడీలు అన్నప్పుడు రౌడీల ఓట్లు మీకు అవసరం లేదు. మా ఇంటి ముందరికి రౌడీలు ఓట్లు కావాలని చెప్పేసి రాజకీయ నాయకుడు రావద్దు. దయచేసి మేము రౌడీలు అనుకున్నప్పుడు జూబ్లీస్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో ముందరికి ఎవరు కూడా ఓటు వేయమని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రావద్దు. సిగ్గుసేరం ఉంటే వాళ్ళకి అంతే. కబ్జాలు అని అంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి అసలు అనుభవం లేకపోయినా భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను తీసుకొచ్చి మీరు నిలబెట్టి రోడ్డు మీద ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చేసిన ప్రతి ఒక్క దొంగతనం ఏందో ఆ ఇంట్లో దాగి ఉంది. కాబట్టి వేరే వాళ్ళు వస్తే మీకు అది సందు దొరకదని చెప్పేసి నానా మాటలు నానా నిందలు ఈ సత్యంగా వైట్ పేపర్ లాంటి నవీనన్న మీద పిచ్చి గీతలు గీసి మీరు ఆ ఇంట్లో జొరపడి కావాల్సిన నిధి దోచుకోవడానికి మీరు ఈ రోజు మాగంటి సునీతమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సరే మరి మాగంటి సునీతమ్మని సపోర్ట్ చేస్తుంటే రూల్ ప్రకారం అన్నప్పుడు సింపతి అన్నప్పుడు మాగంటి గోపినాథ్ అన్న ఎట్లా చనిపోయిండు? ఏదైనా పార్టీ కోసం కష్టపడుతూ చనిపోయిందా? ప్రజల కోసం చనిపోయిందా? ప్రజలతో హత్య చేయబడి చనిపోయిందా? ఎట్లా చనిపోయిండు? అట్లా అనుకుంటే రూల్ ప్రకారం రావాల్సింది మాగంటి అన్న గోపినాథ్ అన్న పెద్ద భార్య కదా టికెట్ రావాలి. మరి ఈమెకి ఏరే ప్రకారంగా టికెట్ ఇచ్చిండ్రు. ఆమె కూడా అసలు యాజ్ రూల్ ప్రకారం మన తెలుగు సంప్రదాయ ప్రకారం పెద్ద భార్య కదా. మరి ఈమెకే ఎందుకు ఇచ్చిండ్రు? అంటే అన్నతో పాటు ఈమె ఉంది. ఆమె మొత్తం ఏమీ తెలుసు లొసుగులు కాబట్టి ఈమెను పెట్టుకొని మీరు ముందుకు పెట్టుకొని ఇది చేస్తున్నారు. సరే ఈమె గెలవదని తెలిసిండ్రు. ఇప్పుడు ఏమైంది? విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళిండు, విష్ణన్న దగ్గరికి వెళ్ళిండు. ఆయన కూడా గెలవనంటే అంటే రాజకీయం మీ చేతిలో ఉంది అని చెప్పేసి మీరు ఎటు పడితే నాటకం ఆడి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ బీఫామ్ ఎవరికి ఇస్తారు? ఒకరికి ఇస్తారు. మీరు ఇద్దరికి ఇచ్చిండ్రు. ఏంది లుచ్చ రాజకీయం, లంగా రాజకీయం, ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని రాజకీయాలు మీరు చేస్తున్నారు. నవీన్ అన్నకు ఒకటే తెలిసింది, నీతిగా ఉంటే 10 సంవత్సరాల కన్నా నేను గెలుస్తా, ఇంకొక 10 సార్లు నేను కష్టపడతా, కష్టం చేసే సత్తా ఉన్నది. రేపు ఒకవేళ 100% 100కి 200% గెలుస్తాడు. విధి అంటారు చూడు, అంటే ఒకవేళ లేకపోయినప్పటికైనా గానీ ఇదే నవీన్ యాదవ్ అనే ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, ప్రజలతోనే మమేకమై ఉంటాడు. చివరి ఊపిరి వరకు కూడా జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు తప్ప ఆయన సొంత వాళ్ళు కాదు. ఆయన బంధువులు, మేమే ఆయన బంధువులు. జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు. నిజమైన రౌడీలు వీళ్ళు నిజంగా రౌడీలు అయితే వీళ్ళకి ఇంత కాలం పట్టేది కాదు. అసలు ఇన్ని సార్లు వాళ్ళకు ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది కాదు. వాళ్ళ తండ్రుల దగ్గర నుండి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎదిగే వాళ్ళు వాళ్ళ రౌడీజంతో. ఈ రోజు మన నవీన్ యాదవ్ అన్న అనేది జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు, జూబ్లీ హిల్స్ కే పెద్ద కొడుకు, అమ్మలకు పెద్ద కొడుకు, అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ ఇచ్చే తల్లిగారి ఇల్లు, పుట్టినిల్లు ఈ శ్రీశైలము అన్న వాళ్ళ ఇల్లు, ఈ ఇల్లు. కాబట్టి పెద్ద కొడుకును మళ్ళంటే అక్క చెల్లెలకు ఆసరగా ఉండే తమ్ముడిని పట్టుకొని రౌడీలు అంటున్నారు. అంటే నిజమైన రౌడీలు వాళ్ళలే ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్న నిజమైన రౌడీలు. కానీ నవీన్ రౌడీ కాదు. రౌడీ అయి ఉంటే గనక ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరు కూడా డబ్బులు ఇస్తేనే వస్తామని బేరమాడుకున్న వాళ్ళు కాదు. ప్రేమతో స్వచ్ఛందంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినారు సినీ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఇప్పుడు వస్తున్న సమస్యలు, మొన్ననే స్ట్రైక్ జరిగింది, 40 రోజుల స్ట్రైక్ ఆపిచ్చినారు. ఎంతో అన్న మాకు ఇట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారని ఒక్క ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ వచ్చినా గానీ అర్ధరాత్రైనా నేను ఉన్నా అమ్మని ఒక అన్నగా వాళ్ళకి తోడెళ్ళిన చరిత్ర మన నవీన్ అన్నకు ఉన్నది. ఒక్క సినీ ఆర్టిస్ట్ లోకి ఏదైనా కష్టం వచ్చింది, అన్న నాకు జరిగిందంటే అరే 10,000 ఇస్తున్న తమ్ముడు వెళ్ళిపో, తర్వాత నేను దవాఖానకు వస్తా అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఒక లీడర్ గా ఎవ్వరు అనుకోవట్లేరు, మా ఇంటి మనిషిగా అనుకుంటున్నారు. మా ఇంటి మనిషిని పట్టుకొని రౌడీలు అంటే మేము కూడా రౌడీలమే కదా. మరి మా ఓట్లు మీకెందుకు? అవసరం లేదు కదా. రౌడీలు అన్నప్పుడు రౌడీల ఓట్లు మీకు అవసరం లేదు. మా ఇంటి ముందరికి రౌడీలు ఓట్లు కావాలని చెప్పేసి రాజకీయ నాయకుడు రావద్దు. దయచేసి మేము రౌడీలు అనుకున్నప్పుడు జూబ్లీస్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో ముందరికి ఎవరు కూడా ఓటు వేయమని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రావద్దు. సిగ్గుసేరం ఉంటే వాళ్ళకి అంతే. కబ్జాలు అని అంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి అసలు అనుభవం లేకపోయినా భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను తీసుకొచ్చి మీరు నిలబెట్టి రోడ్డు మీద ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చేసిన ప్రతి ఒక్క దొంగతనం ఏందో ఆ ఇంట్లో దాగి ఉంది. కాబట్టి వేరే వాళ్ళు వస్తే మీకు అది సందు దొరకదని చెప్పేసి నానా మాటలు నానా నిందలు ఈ సత్యంగా వైట్ పేపర్ లాంటి నవీనన్న మీద పిచ్చి గీతలు గీసి మీరు ఆ ఇంట్లో జొరపడి కావాల్సిన నిధి దోచుకోవడానికి మీరు ఈ రోజు మాగంటి సునీతమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సరే మరి మాగంటి సునీతమ్మని సపోర్ట్ చేస్తుంటే రూల్ ప్రకారం అన్నప్పుడు సింపతి అన్నప్పుడు మాగంటి గోపినాథ్ అన్న ఎట్లా చనిపోయిండు? ఏదైనా పార్టీ కోసం కష్టపడుతూ చనిపోయిందా? ప్రజల కోసం చనిపోయిందా? ప్రజలతో హత్య చేయబడి చనిపోయిందా? ఎట్లా చనిపోయిండు? అట్లా అనుకుంటే రూల్ ప్రకారం రావాల్సింది మాగంటి అన్న గోపినాథ్ అన్న పెద్ద భార్య కదా టికెట్ రావాలి. మరి ఈమెకి ఏరే ప్రకారంగా టికెట్ ఇచ్చిండ్రు. ఆమె కూడా అసలు యాజ్ రూల్ ప్రకారం మన తెలుగు సంప్రదాయ ప్రకారం పెద్ద భార్య కదా. మరి ఈమెకే ఎందుకు ఇచ్చిండ్రు? అంటే అన్నతో పాటు ఈమె ఉంది. ఆమె మొత్తం ఏమీ తెలుసు లొసుగులు కాబట్టి ఈమెను పెట్టుకొని మీరు ముందుకు పెట్టుకొని ఇది చేస్తున్నారు. సరే ఈమె గెలవదని తెలిసిండ్రు. ఇప్పుడు ఏమైంది? విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళిండు, విష్ణన్న దగ్గరికి వెళ్ళిండు. ఆయన కూడా గెలవనంటే
అంటే ఆ రాజకీయం మీ చేతిలో ఉందని చెప్పేసి మీరు ఎటు పడితే అటు నాటకం ఆడి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ బీఫామ్ ఎవరికి ఇస్తారు? ఒకరికి ఇస్తారు. మీరు ఇద్దరికి ఇచ్చిర్రు. ఏంది లుచ్చ రాజకీయం, లంగా రాజకీయం ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని రాజకీయాలు మీరు చేస్తున్నారు. నవీన్ అన్నకు ఒకటే తెలిసింది నీతి. నీతిగా ఉంటే 10 సంవత్సరాల కన్నా నేను గెలుస్తా. ఇంకొక 10 సార్లైనా నేను కష్టపడతా. కష్టం చేసే సత్తా ఉన్నది. రేపు ఒకవేళ 100% 100కి 200% గెలుస్తాడు. విధి అంటారు చూడు. అంటే ఒకవేళ లేకపోయినప్పటికైనా గానీ ఇదే నవీన్ యాదవ్ అనే ప్రజల మధ్యనే ఉంటాడు. ప్రజలతోనే ఉంటాడు. ప్రజలతోనే మమేకమై ఉంటాడు. చివరి ఊపిరి వరకు కూడా జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు తప్ప ఆయన సొంత వాళ్ళు కాదు ఆయనకు బంధువులు. మేమే ఆయన బంధువులు. జూబిలీస్ ప్రజలే ఆయన బంధువులు.